అది. నాకెందుకో ఈ ఊరు చాలా తేడా తేడా ఉంది జాన్ గారు. అంటే ఇప్పుడు ఈ రాత్రి ఈ తేడా ఊర్లోనే ఉండాలా? మీరు వద్దంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉందామండి. వద్దొద్దు, ఇక్కడ వద్దు కదండి. హలో సింగియా, సింగియా గారు వినిపిస్తుందండి? హలో సింగియా, హలో సింగియా వినపడుతుందా? ఏమండి, ఎందుకు ఏడుస్తున్నారండి? నీకెందుకు? అంటే చెప్పుకుంటే కష్టం తగ్గుద్దని. అయితే మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని చెప్పాలనిపిస్తుంది. చెప్పచ్చా? వై నాట్ అండి, రండి ప్లీజ్ ప్లీజ్. మీ పేరేంటో చెప్పలేదు. బేబీ. నేనెవరో తెలియకుండానే మీరు దగ్గరికి తీసుకున్నారు. మీ మంచి మనసు చూస్తుంటే మీకు ముద్దు ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వచ్చా? అంటే యాక్చువల్గా ఇప్పటికే చాలా మంది ఆఫర్ చేశారు, బట్ నేను వాళ్ళకి ఎప్పుడు ఎస్ చెప్పలేదు. మీరు కష్టాల్లో ఉన్నారన్నారు కదా, కాదని లేకపోతున్నాను, కానిచ్చేయండి. బేబీ బేబీ బేబీ. జలగం నారప్పో జలగం నారప్పో నూరాలి పప్పు, అది గన్నేరు పప్పు గన్నేరు పప్పు. జలగం నారప్పో అది ఆడది నారప్పో, చంపాలి కొడుకో కాదంటే తప్పు కాదంటే తప్పు. ఏంటి మేకప్లా తుడుచుకుంటున్నావు? అది రక్తం కాదా? రక్తమే, కానీ నాది కాదు, కోడిది. కోడిదే? పాపం ఏ గుడ్డు కన్నా కోడు. యూ చీటర్! మీ ఆర్జాతంతా ఇంతేనే. నిన్ను బతికి బయటకెళ్ళనివ్వని. ఈ పప్పుని నీ నోట్లో కుక్కకపోతే నా పేరు నారప్పే గారు. జలగం నారప్పో జలగం. దెబ్బ తగిలితే అమ్మా నరవకుండా డాడీ అంటావేంట్రా? అమ్మ కూడా ఆడదే కదే, అందుకే నేను అమ్మ పాలు తాగి పెరగలా, చాయ్ తాగి పెరిగా. అది డాడీ. బేబీ బసవా, బేబీ కనిపించట్లేదు బసవా. సూపర్ కోఆపరేటివ్ ఫిగర్ సడన్ గా మిస్ అయిపోయింది. మీ బేబీ మాత్రమే కనిపించట్లేదు జాన్ గారు. ఒక్కసారి మీ చుట్టుపక్కల తిరిగి చూడండి. మీకు ఒక్క పని అప్పచెప్పాను కదా జాన్ గారు. ఆ పని ఏంటి? బండిని చూసుకోమన్నారు. మరి బండి ఏది? బండి ఏది జాన్? సారీ 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 అండి, మీకేం కాలేదు కదా? జాగ్రత్త అండి.
ఇక్కడికి మనిషి అన్నాక బాధాగించేంత బాధ్యతనే ఉండాలి జాన్. చిలకమ్మ రేయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? అది- నీకేం పని చెప్పాను? అది- రేయ్, అమ్మాయి జాగ్రత్త చూడు. నేను చెప్పేది ఏయ్ పిల్లేం చేసావు? అది పిల్ల గారా బ్లడీ ఫుల్ షీజ్ లేడీ బిల్ల. దానికి యాక్సిడెంట్ కాలేదు, బొక్క కాలేదు. మరి ఆ బ్లడ్ ఆ బ్లడ్ దాని అనుకున్నావా? అది కోడి బ్లడ్ రా. కోడి బ్లడ్. ఎస్ షీజ్ ఎ కోడి బ్లడెడ్ క్రిమినల్. అమ్మాయిలు నమ్మితే మోసపోతాం, ఇట్స్ ఫ్యాక్ట్. బట్ మేకప్ వేసుకుని అమ్మాయిలు నమ్మితే అడుక్కు తింటాం రా. చిలక్కి చెప్పిన జాన్, దాని సంగతి తెలియకుండా దాని ఎదుగుండా నగల గురించి మాట్లాడాను జాన్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే దాన్ని చంపేసి ఇక్కడే సార్ సార్ I'm మీ sorry, కాలు sir. ముక్తా సార్. వీటితో పాటు మీ చేరదు సార్ ప్లీజ్. ఆహా నట శూన్య. అయ్యా నీకు అర్ధగంట టైం ఇస్తున్నాను. ఏం ఇన్ఫర్మేషన్ కావాలో కనుక్కొని దీన్ని నాకు వదిలేయండి. దీని చేతిలో ఇంకొక్క మగాడు కూడా మోసపోకూడదు. ఇదన్నా తిన్నగా చేయండి సార్. ఏయ్ కారెక్కడా? కారేంటి? డ్రామాలొద్దు, నగలు ఎక్కడ పెట్టావు చెప్పవే. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, సిగ్గులేదు దొంగతనం చేయడానికి? ఛీ! ఫు! ఆహా, మీరేం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారా? మీరు దొంగలేగా. ఏయ్, కార్ ఎక్కడా? ఏసేయండి బే, తర్వాత నేను చూసుకుంటాను. నేను నగల బ్యాగ్తో ఎస్కేప్ అవుతుంటే ఒక సైకిల్ బ్యాచ్ నన్ను ఫాలో చేశారు. ఆ? రౌండ్ అప్ చేసి నాకు క్లోరోఫామ్ కొట్టి కార్ అయ్యా ఇది ఇంకో కథ అల్లుతుంది. క్లోరోఫారం లేదు, కోలఫారం లేదు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లనైనా నమ్మచ్చేమో కానీ ఈ ఆడదాన్ని నమ్మలేము సార్. ఏయ్, మీ అమ్మ ఆడది, మీ చెల్లి ఆడది. తెలుసే, మా అమ్మ మాడది, మా నాయన మాడది, మా పని మనిషి మంగ కూడా ఆడదే. అండ్ షీ వాజ్ హాట్ ఉమెన్. అయినా ఆడదంటే మగాడితో ఆడుకునేదేనే. ఛీ, అమ్మడి అమ్మ. నాయనది నాయన. ఇదిగో బాబాయ్, ఇందాక మేము బండ్లో వచ్చాం కదా, అది వెళ్ళడం చూసావా? ఇది భైరవ కోన. లోనికి రావడమే కానీ బయటికి పోయే దారే లేదు. ఈ ఊర్లో ఎవడకాడో బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తాడు. వీళ్ళల్లో ఎవడో ఒకటే బండి కొట్టేశాడు, బ్యాగు బండి లోపలే ఉన్నాయి. ఆడెవడో కనిపెట్టడానికి డాక్టర్ కూడా హెల్ప్ చేస్తాడు. కష్టం. ఏ మీ ఊళ్ళో దొంగన కొడుకులు లేరా? వాళ్ళు ఎవరో నీకు తెలీదా? ఈ ఊరు గురించి సరిగ్గా తెలుసుకోకుండా వచ్చారనుకుంటా. ఇది అన్ని ఊర్ల లాంటి ఊరు కాదు. రండే, సార్ ఇంకెంత దూరం సార్? అక్కడి నుంచి దూకేరా, దగ్గరైపోద్ది. అక్కడ కనపడుతుందే వీధి, అదే హంతకుల వీధి. మనుషుల్ని చంపిన వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఆ సందు చూసారా? అదే దొంగల సందు. మీకు చెడ్డీగా తెలుసు కదా, రీసెంట్గా కొంతమంది అక్కడికే షిఫ్ట్ అయ్యారు. కనిపిస్తుందా పెంకుటిల్లు? బయట చెడ్డీలు ఆరేశారు, అదే వాళ్ళంట. ఇది ఊరా చర్లపల్లి జైలా? మీకు ఇలా చెప్తే అర్థం కాదు, సాంగుతో చెప్పాలి. సెగలు రేగెనింకా, మంట పెరిగెనింకా, గుండె అదిరెనింకా, ఉరుము ఉరిమెనింకా, గంట మోగెనింకా, ఊరు కదిలెనింకా, కంచె పగిలెనింకా, సమస్య దాటే హద్దులింకా. వీళ్ళేరా క్రిమినల్స్, వీళ్ళేరా యానిమల్స్, వీళ్ళకింకా ఎప్పుడు జాలి కూడా ఉండదంట. ఇరవ కోన, ఇది భైరవ కోన. ఊరంత గోలా, రేగుతుంది జ్వాల, తొంగి చూస్తే గుల్లా, దెంపుతాది కల్లా. అడుగు వేస్తే వైరం, అంతులేని ఘోరం,
తప్పు ఉంటే ప్రాణం, గొప్పు ఉంటే మరణం. న్యాయమే తప్పు అయి, దైవమే దెయ్యమై, సావుయే ఆకలై, సమరమయ్యే ఈడా. ఐరవ కోన, ఇది భైరవ కోన. ఇంత భయంకరమైన ఊర్లో బండి పోతే పీడమైంది అనుకోవాలి కానీ వెతకూడదు, ప్రాణాలు పోతాయి. ఈ క్షణాన నా ప్రాణం కంటే బ్యాగ్కి విలువ ఎక్కువ. రేపు పొద్దునకలా నగల నా చేతిలో లేవనుకో, నేను బ్రతుకున్నా వేస్టే. మీరు మరీ అంత రిస్క్ చేస్తానంటే ఇంకో దారి ఉంది. ఏంటది? జైలుకి జైలర్లా ఈ ఊరిని కాపలా కాయడానికి ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు పెద్దమ్మ. మీ సొంత పెద్దమ్మా? నీకెందుకురా దద్దమ్మ? ఆవిడ కలుద్దాం, పదండి. లెట్స్ మూవ్. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దమ్మో, పెద్దమ్మో. పెద్దమ్మ చిన్నమ్మ దగ్గరికి వెళ్ళినట్టుంది. ఎటకారం చేస్తే ఎల్లుల్లి కారం పెడతా. వదిలేండి. ఇంత అర్ధరాత్రి బయటకు వెళ్ళిందంటే పెద్ద పంచాయతీ ఉన్నట్టుంది. రోజు రోజుకి గుంపు పెరిగి పెద్దదవుతోంది. అవునులే, ఈ రోజుల్లో ద్వేషాన్ని మించిన ఆకర్షణ ఏముంది? ఇదిగో మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం. తాకండి, రండి, ఈ చెయ్యి పట్టుకోండి, రండి రండి. నా అనుచరులతో నీకేం పని? నాకు నీతోనే పనిపడి వచ్చాను రాజప్ప. వద్దు రాజప్ప, కోపం వద్దు. అది నిప్పు మాదిరి, వెచ్చదనాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఆఖరికి నిన్నే దహిస్తుంది. విడిచిపెట్టే. నాకు ద్రోహం చేసిన వాడికి కపాల మోక్షం చేస్తే కాని నా గుండెల్లో మంట చల్లారదు. నీ గుండె చల్లబడాలంటే ఇంకో మార్గం ఉంది. ఏంటి? ఈ చెయ్యి పట్టుకో. వాడి చావు ఒక్కటే నాకు సంతృప్తినిస్తుంది. పగతో రగిలిపోతున్న త్రాచు కాటేస్తుంది తప్ప కనికరించదు. వచ్చావా బసవలింగం? నీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరు తెలుసు, నీ ప్రేమ తెలుసు. భూమి కోసమేగా నువ్వు ఎంత కష్టపడుతున్నా. దొంగతనం పాపం కాదా బసవా? ఒక పాపం చేసి
మంచి పనికి వాడతానంటే అది పుణ్యమవుతుందా, పాపంగా మిగిలిపోతుందా? చేతికంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవా చేసిన పాపాన్ని కడగటం. మాస్టర్, రే బస్వా, పవన్ కళ్యాణ్ సినిమాలో రావు రమేష్ని చంపే సీన్ ఉంది. మన వాళ్ళు ఎవరు చేస్తే బాగుంటుందిరా? నాకే ఫోన్ చేసి ఎవరు బాగుంటారని అడుగుతారండి మాస్టర్. ఏ ఎప్పుడు కొట్టుడు కిడ్నాప్లేనా? మర్డర్కి బస్సు ఒకటి పనికిరాడా? సర్లే, నువ్వే చంపుతూలే కానీ రేపు 2 o'clock కాల్ షీట్ వచ్చేయ్. మాస్టర్. నువ్వా? ఆటో డ్రైవర్వి కదా నువ్వు, గుర్తుపట్టలేననుకుంటున్నావా? ఏంట్రా అది బతుమందా? దాంతో ఏం పని జరుగుద్దిలే కానీ ఆడుందే అది వేజీ. డమ్మి. పట్టుకో. అది ఇక్కడ ఉన్నాయి అన్ని డమ్మీలే పాప, ఒక్క ఇది తప్ప. తాగు. అది కాదు కాని పిల్ల, ఆ బ్యాగ్లో ఎముకలు ఎవరివి? ఆ ఎముకలతో నీకెమ్మనే? ఏ నీకు తెలీదా? మీ బాస్ చెప్పలేదా? అబ్బా, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేసే టైపా? ఒక పని చెయ్యి, నేను వాడికంటే ఎక్కువ డబ్బులు ఇస్తా, నన్ను వదిలే.